అవినాష్ రెడ్డి అనుచరులు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నాడు కదా, ఆయన చంపేశారు. అవినాష్ రెడ్డి, జెడ్పీటీసీ మెంబర్ ఒక ఆయన రవికుమార్, వీళ్ళే ఆ మనుషులు. చంపిన తర్వాత ఈ టైం పోయినా వాళ్ళు ఒకటే రెస్పాన్స్ ఏంటంటే పిలుచుకెళ్తారు, కొడతారు, తిడతారు. ఏమన్నా అంటే పట్టించుకునేటోడే లేడు నా గురించి. ఇది ఏదో పెద్ద దాంట్లో నేను ఇరికేటట్టున్నా అని అనిపించింది కాబట్టి నేను ఎవరికి చెప్పాలి, దాచిపెట్టినా. ఈరోజు చెప్తున్నా, కింద ఆయిపిచ్చేసి బిల్డింగ్ మీద నుంచి తోసేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను నిన్నా. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మీరేం చెప్తారు? నాకు అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల కాబట్టి నేను క్వశ్చన్ చేస్తుంది ప్రభుత్వానికి ఒకటే. అవినాష్ రెడ్డి అనుచరులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టి కొట్టినట్టుగా మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్తుంటే మేము విన్నాం. అసలు మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు? అవినాష్ రెడ్డి అనుచరులు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? నా పేరు సతీష్ కుమార్. నేను బేసిక్గా సంగారెడ్డిలో రెంటల్ కార్స్ నడిపిస్తాను. అయితే మా దగ్గర వికారాబాద్ అనే విలేజ్ ఉంటుంది. అందులో పట్ట ఒక అతని పేరు మణిరాజ్. నా దగ్గర రెగ్యులర్గా కస్టమర్ లెక్క వెహికల్స్ తీసుకెళ్తుండే. ఎవ్రీ టైం పేమెంట్ కరెక్ట్ టైంకి ఇస్తుండే, కరెక్ట్ టైంకి తీసుకుంటుంటే అంతా కరెక్ట్గా నడిచింది. అయితే ఒక రోజు ఇట్లనే సడన్లీ వచ్చిండు, నాకు 3 వెహికల్స్ కావాలి. పులివెందుల దగ్గర ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఉంది. ఆ కాలేజ్లో ఒక ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ అని చెప్పిండు. సరే మనకు నమ్మకస్తుడే అని చెప్పి నేను వెహికల్ ఇచ్చిన. ఫర్ డే 1500 లెక్క ఛార్జెస్ వేసి 45,000కి ఫర్ మంత్ మాట్లాడుకొని నా దగ్గర నుంచి వెహికల్స్ తీసుకెళ్ళండి. 3-4 months నాకు అమౌంట్ అనేది కరెక్ట్ టైంకి వస్తుండే, అంతా ఓకే నడిచింది. అదే నమ్మకంతో మధ్యలో ఒక 2 months తర్వాత మళ్ళీ 3 వెహికల్స్ తీసుకెళ్ళండు, తర్వాత మళ్ళీ 2 వెహికల్స్ ఇట్లా కంటిన్యూ తీసుకెళ్ళండు. ఇది తీసుకెళ్లేటప్పుడు ఈయన మీద నమ్మకం ఏడ కుదిరిందంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ డాడీ వచ్చేసి మన గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా హైదరాబాద్లో, అందులో వర్క్ చేస్తాడంట. అయితే ఇంకోటి ఏంటంటే మంచి ఎంప్లాయీ, వాళ్ళ మమ్మీని డాడీని తీసుకొచ్చిండు అన్న నమ్మకంతో తెచ్చి చేస్తున్నాడు కాబట్టి ఇచ్చేసిన నేను రెంటల్ వెహికల్స్. ఇచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్న అక్కడ పంపించిండు. నాకు 3-4 months దాకా పేమెంట్ కూడా మంచిగా వచ్చింది. ఇన్ సడన్ ఏమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అన్న. 1 month నాకు ప్యాకేజ్ తగ్గించిండు అమౌంట్. నెక్స్ట్ మంత్ ఇస్తాడులే అని అనుకున్నా. ఆ గ్యాప్లో నా దగ్గరకు వచ్చి, అన్న నాకు కార్లతో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా నాకు 2 lakhs అప్పు కావాలి అని అడిగాడు. ఆ 2 lakhs కూడా ఇచ్చిన, ఎందుకంటే నా కార్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా మెయింటెనెన్స్ ఏమైనా వచ్చిందేమో నెక్స్ట్ మంత్ యాడ్ చేసుకొని ఇస్తా అన్నాడు. కానీ నా నమ్మకంతో 2 lakhs కూడా ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, నా దగ్గర నుంచి బండ్లన్నీ తీసుకపోయి వాళ్ళకి చెప్పిండంట. ఎంపీటీసీ భారతి, అవినాష్ రెడ్డి, జెడ్పీటీసీ మెంబర్ ఒక ఆయన రవికుమార్, ఒక ఆయన పేరు ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, ఒక 5 days మన్రాజ్ది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్న కదా, ఆయన ఏం చేసిండంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునేటకల్లా ఇక నా కార్ల దగ్గరికి నేనే పోవచ్చు, ఎందుకంటే ఓనర్ని కాబట్టి నాకు నమ్మకం ఉండే వెహికల్స్ దగ్గరికి వెళ్తే నా కార్స్ నాకు వస్తాయని చెప్పి నేను కార్స్ దగ్గరికి వెళ్ళినా, నా కార్స్ అన్ని లెంకినా. తీసుకున్న తర్వాత స్టేషన్కి పోయి పలానా సంగారెడ్డి నుంచి వచ్చిన, ఇట్లా నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, మణిరాజ్ మిస్ అయ్యండి అని చెప్పి. అదే కంప్లైంట్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చినా సార్, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి ఆడ పోలీస్ స్టేషన్లో మాట్లాడితే సరే అని చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారు, ఒక 2 కానిస్టేబుల్ అని ఇచ్చారు. నేను ఇక్కడ సంగారెడ్డి లోకల్లో సార్ని ఏదో బతిమలాడుకొని తీసుకొని అక్కడ దాకా వెళ్ళిన. ఆ తర్వాత ఆడ కార్లు అన్ని లెంకినాం, తీసుకొచ్చినాం, పోలీస్ స్టేషన్లో పెట్టినాం, అన్నీ అయిపోయినాయి. తెచ్చిన తర్వాత వాళ్ళు నాతో ఒక మాట అన్నారు, ఏంటంటే ఐఆర్ ఆఫీషియల్స్ లేరు, ప్లస్ ఇంకోటి ఈ వెహికల్స్ ఏదైతే నడుస్తుందో ఇది పేపర్కి ఇచ్చి నెక్స్ట్ అంటే న్యూస్లో అప్డేట్ ఇచ్చి నెక్స్ట్ డే వెహికల్స్ ఇస్తాను నాకు మాట చెప్పారు. అయితే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి మిమ్మల్ని కొట్టినట్టుగా మీరు చెప్పారు. అక్కడ ఏం జరిగింది చెప్పండి. అక్కడ ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఒక రోజు కాల్ చేశారు అనమాట. ఆ మూమెంట్లో ఏంటన్నారు, కార్లు ఇస్తామని పిలిచారు. నేను పోయినా, ఇక నా కార్లు ఇస్తారు అనగానే నేను నమ్మకంతో నమ్మి పోయినా. ఆడికి పోయిన తర్వాత ఏమైంది, నన్ను ఆపిరు అనమాట. ఆపిన తర్వాత నువ్వు ఈ కార్ల గురించి రావద్దు, మమ్మల్ని అడగొద్దు, ఏదైనా ఉంటే మేము అన్నతో మాట్లాడుకో, ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, నా దగ్గర రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నాకు గట్టిగా వార్నింగ్ ఇస్తే నేను ఇన్లే, నాయి కాబట్టి నేను ఇన్లే. మీరే దొంగతనం చేసిరేమో, మీరు అందరు ఒకటేమో, నా కార్లు నాకు ఇవ్వండి అని గట్టిగా మాట్లాడేటక్కల వీడు వినేటట్టు లేదు అని చెప్పి నేను అక్కడ ఇడుపులపాయల దగ్గర ఒకటి చిన్న బిల్డింగ్ ఉండే పెద్దది, ఆ బిల్డింగ్ లోపల కట్టేసారు, కొట్టిరు. లాస్ట్ ఎండింగ్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్తోని వేరే అతనికి ఎవరికో కాల్ చేసి ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి మాట్లాడుతుంటే నేను విన్నా, నా చెవులతో విన్నా. ఆ అబ్బాయి ఎవరైతే వచ్చిండే కదా, ఆ అబ్బాయిని
చంపేసేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు కూడా ఎట్లయినా పిల్లాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బాధలు ఉన్నాడు, ఇంత ఆయిపిచ్చేసి బిల్డింగ్ మీద నుంచి తోసేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను వినగానే నేనేం చేసిన అంటే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఇట్లా అబద్ధం ఆడుతున్నా, ఒక కార్ తీసుకొని ఇక్కడికి రండి, ఆ కార్ ఇలాకి ఇచ్చేసి 5 వెహికల్స్ తీసుకొని పోదామని మాట్లాడదాం అనుకుంటున్నా, నన్ను ఫస్ట్ నుంచి కాపాడు అని మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ ఏం చేసిండు సరే అని చెప్పి వెహికల్ తీసుకొని వచ్చిండు. వెహికల్ తీసుకురాగానే మనం మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడ నుంచి నేను నా ప్రయత్నంతో నేను ఎస్కేప్ అయిపోయినా. ఎస్కేప్ అయిన తర్వాత మళ్ళీ పోయి సార్ ఇది పద్ధతి ఏం బాగాలేదని ఫోన్లో కొంతమందితో వాళ్ళతోనే మాట్లాడితే మళ్ళీ ఒక రోజు పిలిచిరు. మళ్ళీ సేమ్ ఎనీ టైం పోయినా వాళ్ళు ఒకటే రెస్పాన్స్ ఏంటంటే పిలుచుకెళ్తారు, కొడతారు, తిడతారు, మాట్లాడతారు. వాళ్ళ మాటలకు అసలు హద్దులే ఉండయి. ఏమన్నా అంటే లంజా అసలు ఒక లేడీస్కి మనం రెస్పెక్ట్ ఇస్తే ఆమె మనకు కూడా రెస్పెక్ట్ ఇయ్యదాడా? అసలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వండి, అసలు పట్టించుకునేటోడే లేడు నా గురించి. నేను ఎన్నిసార్లు వేరే అంటే గంజాయికి సంబంధించి కూడా మీకు వెహికల్ వాడినట్టుగా అది కూడా ఉంది ప్రూఫ్తో సహా. Volkswagen Polo 0709 వెహికల్ బండి నెంబర్. అయితే ఈ వెహికల్ గురించి నాకు ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి నార్మల్గా మాల్ పంపిస్తున్నాము అని ఇట్లా గంజాయి గురించి మాట్లాడినట్టే మాట్లాడాడు. అందించే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని కార్లో టాప్లో పెట్టినా అన్నట్టుగా మాట్లాడాడు. నేను మా ఫ్రెండ్స్కి ఎవరికి డిస్కషన్ చేయలే ఇప్పటిదాకా, ఎందుకంటే మా దాంట్లో కూడా నేను ఎవరిని నమ్మదలుచుకోలే, ఎందుకంటే నాకు మా దాంట్లో కూడా మోసమే జరిగింది కాబట్టి ఇది ఏదో పెద్ద దాంట్లో నేను ఇరికేటట్టున్నా అని అనిపించింది కాబట్టి నేను ఎవరికి చెప్పాలి, దాచిపెట్టినా. ఈరోజు చెప్తున్నా, కాల్ వచ్చేటక్కల నేను రివర్స్ అయ్యి ఒకటే మాట అన్నా, సార్ అది కార్ నాది, నా వెహికల్ని మిస్యూజ్ చేయకండి, మీరేం చేసినా ఏదైనా కేసు విషయంలో ఇరికిచ్చినా మీరు ఇరుక్కోరు బాబు, మేమే ఇరుక్కుంటాం కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ లాస్ ఉన్నా నన్ను మొత్తం ఫ్యూచరే నాశనం చేయకుండా అని చెప్పి నేను మాట్లాడి ఫోన్ కట్ చేసిన. ఆ తర్వాత నాకు ఫోన్లు రాలే, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే లిఫ్ట్ కూడా అయ్యారు, ఏం చేయరు, ఇక అది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇంకో వెహికల్ వర్ణ ఫ్యూడిక్, ఇది సంగారెడ్డికి సంబంధించిన ఒక మా ఫ్రెండ్ పేరు మీద ఉంది. ఆ వెహికల్ నేను లీజ్కి తీసుకున్నాను. ఆ వెహికల్ ఏంటంటే మిస్టరీ, ఆ వెహికల్ మీద ఇక్కడ లోకల్లో ఫైనాన్స్ ఉంది, విమల్ ఫైనాన్స్లో. నేను ఫైనాన్స్ తీసుకున్న తర్వాత ఒక 8-9 మంత్స్ నుంచి నేను వెహికల్కి పేమెంట్ చేస్తలేదు. ఆ బండి మీద సీజింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా బండి వాళ్ళ తరఫు నుంచి ఎవరో పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. అదే నాకు అర్థం కాలేదు. అది ఎట్లా రిజిస్టర్ అయిందో కూడా నేను క్వశ్చన్ చేద్దామంటే నాకు ఎవరు దొరుకుతలేరు కాబట్టి నేను అడగలేను. ఇప్పుడు ఆ విషయం నేను కూడా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మొన్న ఒకటి మర్డర్ అయింది అక్కడ, వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నాడు కదా, ఆయన చంపేశారు. చంపిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 1-2 మంత్స్ తర్వాత నా బండి పేరు చేంజ్ చేశారు. మీ ఉద్దేశం, మీ డౌట్ ఆ మర్డర్లో మీ వెహికల్ వాడారని మీ సందేహం? నా సందేహం. ఎందుకు అంటే వీళ్ళే ఆ మనుషులు ఎవరైతే ఆ కేసు విషయంలో ఒక అతను ఎవరినో అరెస్ట్ చేసారు అని చెప్పి నాకు కూడా న్యూస్ నేను కూడా చూస్తున్నా. ఆ మూమెంట్లో వీళ్ళందరూ ఆడనే ఉన్నారు, నా వెహికల్స్ కూడా ఆడనే ఉన్నాయి. అంటే వివేకానంద, ఇప్పుడు సంచలనం కలిగించిన వివేకానంద రెడ్డి మర్డర్ ఏదైతే ఉందో ఆ మర్డర్లో నిందితులు మీ కారు వాడినట్లుగా మీరు డౌట్ పడుతున్నారా? నాకు 100% డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే ఏరియాలో మర్డర్ జరిగింది. నా దగ్గర తీసుకున్న వాళ్ళ దాంట్లో శంకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద ఆల్రెడీ 3-4 కేసెస్ ఉన్నాయి. అవే కార్ నెంబర్ చెప్పగలరా? AP 31 CD 6708. ఇది నా వెహికల్. ఈ బండి ఏదైతే ఉందో ఇది ఇక్కడ విమల్ ఫైనాన్స్ అని చెప్పి సిటీలో ఒకటి ఉంది. ఆ బ్రాంచ్ లో నేను దాని మీద ఫైనాన్స్ చేపించిన. ఫైనాన్స్ కూడా నేను క్లియర్ కాలేదు, ఎందుకంటే ఈ కేసులో ఆల్రెడీ వెహికల్ ఉంది. అట్లీస్ట్ నాకు ఆ త్రూలో వెహికల్స్ నాకు దొరుకుతాయన్న ఆశతోని క్లియర్ చేయకుండా ఆపేసిన, హోల్డ్లో పెట్టిన తర్వాత అదే వెహికల్ ఏదైతే 12 నెలలు ఫైనాన్స్ ఉన్న వెహికల్ ఈ మర్డర్ అయిన తర్వాత 1-2 నెలలకి వెహికల్ నేమ్ చేంజ్ అయింది. మరి ఆర్టీఓలా సంతకం ఎవరు పెట్టిరో నాకు తెలియదు, కానీ ఆ బండి మీద హైపోతికేషన్ లేదు, ఒరిజినల్ ఆర్సీ లేదు, కీ లేదు, అట్లీస్ట్ ఆ ఓనర్ అడ్రస్ ప్రూఫ్ కూడా వాళ్ళకి తెలియదు. అవన్నీ లేకుండా బండి ఎట్లా రిజిస్టర్ అవుతుంది? మీ వెహికల్స్ ఏదైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు అవినాష్ రెడ్డి అనుచరులేనా? 100% అనుచరులే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ వేంపల్లి విలేజ్ ఏదైతే ఉందో ఆ వేంపల్లి విలేజ్ ముఖ్యంగా అందులో ఎంపీటీసీ ఇప్పుడు ప్రజెంట్ ఆమె పేరు భారతి. ఆమె ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేసి గెలిచింది కూడా. తన రౌడీజమే నన్ను మొన్న రీసెంట్లో నేను మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మాట్లాడుకొని అవన్నీ చేసుకొని అడిగిపోయిన తర్వాత కూడా ఆమెనే ఆ రోజు వచ్చింది. స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే మొన్న 2021 నుంచి
24 వరకు నేను ఎన్నిసార్లు వెళ్ళినో అన్నిసార్లు ఆమెనే నన్ను ఇబ్బంది పెడుతుంది. తర్వాత వీళ్ళందరినీ వేసుకొని వస్తుంది. ఎందుకు అంటే ఆడమనిషి కాబట్టి నేను ఏం అనలేను, నేను తిట్టలేనునా ఏమనలేను. అదే బాయ్ ఉంటే నేను కూడా మాట్లాడడానికి ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు, నాది మీరు దొంగతనం చేసిరని. ఆమె ఏంటంటే మొన్న కూడా రీసెంట్గా నేను కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఓకే, అంటే మీకు జరిగిన అన్యాయాన్ని గురించి మీరు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారా? పార్టీ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత వల్లరామయ్య సార్ అని ఉంటారు. ఆ సార్ నాకు సహాయ శక్తులు ఎంతవరకు కావాలో అంతవరకు చాలా అంటే చాలా హెల్ప్ చేసారు. 100లో 99% సారే చేసిండు. చేసి 1% జస్ట్ కార్లో ఆడ దొరికిపించిన తర్వాత నేను లెంకిన అనమాట. మొన్న కూడా వెళ్ళి నేనే లెంకి కార్లో చెప్పిన ఈ కార్ నాది ఈ కార్ నాది అని చెప్పిన తర్వాత కూడా పోలీసు వాళ్ళ దగ్గర పాత్ర అయినా సార్ ఎంత 99% చేసిండో దానికి అంతా వ్యర్థం అయిపోయింది. నెక్స్ట్ డే రమ్మన్నారు. పోయిన తర్వాత మీరు ఒక లెటర్ తీసుకురమ్మన్నారు. సరే అని చెప్పి నేను లెటర్కి పోవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇదే కేసు గురించి ఒక 2022లో నేను కేసు ఫైల్ చేసినప్పుడు కూడా అదే లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. అప్పుడు ఇయ్యని కార్లు ఇప్పుడు ఈ లెటర్ తీసుకోవచ్చు, నాకు కార్లు ఎట్లా ఇస్తారని నమ్మాలి? అంటే ఆంధ్ర పోలీసులు కూడా మీకు సహాయ నిరాకరణ చేశారా? సహాయ నిరాకరణ చేసారు. ఎందుకంటే ప్రతిసారి పోయినప్పుడల్లా లెటర్ తీసుకుపోవాలంటే తెలంగాణ పిఎస్ నుంచి ప్రతిసారి వాళ్ళ దగ్గరికి పోవాలి, నేను రిక్వెస్ట్ చేయాలి, సార్ లెటర్ ఇవ్వండి నా వెహికల్స్ దొరికినాయి. లెటర్ ఎన్నిసార్లు పోయినా వెహికల్స్ దొరికినాయి అంటూ లెటర్ తీసుకుపోతాం, మరి వెహికల్స్ ఏమని చెప్పి నాకు కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను కూడా ఆన్సర్ ఇవ్వాలి. నా దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది? ఇట్లా పోయినా వీళ్ళు ఇయ్యకొచ్చిరని నేను చెప్పడానికి రాదు కాబట్టి నేను ఈసారి ఆపేసిన ఆ ప్రాసెస్. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పోలీసులు తీరు ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ కింద పనిచేస్తుర్రా లేకుంటే ప్రభుత్వం కింద పనిచేస్తుర్రా ప్రజలకు పనిచేస్తుర్రా నాకు తెలుస్తలేదు వాళ్ళ పరిస్థితి. లేదు వాళ్ళకి భయపడుతుర్రా, వాళ్ళు ఇచ్చే పైసల కోసం ఆశపడుతుర్రా అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ మాట తీసినా ముందు ఒక వ్యక్తి పేరు వినిపిస్తుంది ఆడ, ఎంపీ అవినాష్ రెడ్డి అని, వాళ్ళ ఏరియా అని. లేదు జగన్ ఎవరైతే సీఎం మాజీ సీఎం ఉన్నాడు కదా ఆయన సొంతూరు అంటారు. ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒకటే మాట అంటారు, మీరు మా దగ్గర రాకుండా అంతే, ఇంకేం అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. మనం ఇంతమంది కాళ్ళు పట్టుకొని పోయినా పోలీసు వాళ్ళు వాళ్ళకే పనిచేస్తారు ఆడ ఆ ఊరికి మట్టుకు. ఏ ఊరైనప్పటికి కూడా ఇప్పుడు నీకు జరిగిన అన్యాయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లడం నీ బాధ్యత. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సాకులని చెప్పి మీకెందుకు మీ యొక్క ఇబ్బందిని ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేయలేదు? ఆడ ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే నా డౌట్స్ నేను ఆల్రెడీ చెప్పిన. గాంజాయి స్మగ్లింగ్ ఎక్కువ నడుస్తుంది, అందులో వాడుకోవాలంటే ఎవరైనా ఒకళ్ళు బక్రా కావాల్సిందే. కాబట్టి ఈసారికి నేనైనా అని అనుకుంటున్నాను. నేనైతే వాడిర్రు అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా వెహికల్స్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి వెహికల్ తిప్పుతున్నారు అంటే దాని అర్థం ఏంది? దొంగ అనే అర్థం కదా. అందులో ఎన్ని దొంగ పనులు చేసిర్రు ఇంతకుముందు కారు నా నెంబర్ ప్లేట్ మీద ఉన్నప్పుడు. ఇప్పుడు అదే దొంగతనం కేసులో ఏదైతే ఉంది కదా గంజాయి స్మగ్లింగ్ కానీ ఎవరైతే చనిపోయారో ఆ కేసులో నా కారు ఉంటే నా పరిస్థితి ఏంది? నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూడా అడుగుతున్నా, డిప్యూటీ సీఎం గారికి కూడా అడుగుతున్నా, అందరికి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ మూమెంట్ లో నా కారు ఉంది. ఇప్పుడు అదే కారు విషయం కారు ఓనర్ అని చెప్పి లింకి అది ఏనో ఒక దగ్గర సీజ్ అయింది అనుకోండి ఫర్ సపోజ్. ఆ తర్వాత ఆ కార్ని పట్టుకొని నా ఇంటికి వస్తారు కానీ వాళ్ళ ఇంటికి అయితే పోరు కదా. ఆ దాంట్లో నేను కీలక పాత్ర వహించాల్సి వస్తుంది. ఆ టైంలో నాకు ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎందుకు పోయినావు అని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కూడా వస్తున్నాయి కాల్స్, ఇప్పుడు కూడా వస్తున్నాయి కాల్స్. మీకు కాల్స్ ఉంటే రికార్డింగ్ సూట్ అని నేను వినిపించమంటే వినిపిస్తా, నాకు కాల్స్ వస్తున్నాయి. ఆ విషయం ఎక్కువ పర్టికులర్గా తీసుకోకు, మా దగ్గర రావద్దు. రికార్డింగ్ అయితే నేను పర్సనల్గా పెట్టుకున్నా, అది ఎక్కడ వినిపించాలి అక్కడనే వినిపిస్తా. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఇప్పుడే నోటీస్ అయిపోయినా ఆల్రెడీ, నేను వాంటెడ్ లిస్ట్లో ఉన్నా. నా ఇంటికి ఏమంటారు సెక్యూరిటీ లేదు. తెలంగాణ నుంచి బెదిరింపులు వస్తున్నాయా, ఆంధ్ర నుంచి వస్తున్నాయా? రెండు వైపు నుంచి కూడా వస్తున్నాయి. వాళ్ళు నీ కార్లు తీసుకోవడంతో పాటు డబ్బులు అడిగిన నేరానికి మిమ్మల్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. చివరిగా అసలు దీని యొక్క ఈ కేసు మొత్తంలో మీరు ఎలాంటి అనుభవాలు మీరు పొందుకున్నారో, అసలు చివరికి వాళ్ళ పోలీసుల స్పందన ఎలా ఉంది? పోలీసులు అయితే వాళ్ళ మనుషులే. పోయే పోలీస్ స్టేషనే ఉంది. ఎందుకంటే నాకు అయిన ప్రతి ఒక్కటి నాకు అదే విధంగా తెలిసింది కాబట్టి నేను అదే విధంగా చెప్తున్నా. నేను కామన్ మ్యాన్, నాకు తెలుసు ఇట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ అయినప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది, కుటుంబ పరిస్థితికి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్న సంగతి కూడా నాకు తెలుసు. నేను లోక జ్ఞానం లేదని కాదు, నేను పర్టికులర్గా పోలీసు వాళ్ళ మీద చెప్తున్నా, ప్లస్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వాడుతున్నా. అంటే నాకు ధైర్యం ఉందని నేను ఒప్పుకుంటలేను, కుల్లే చెప్తున్నా. ఒకటే మాట, నాకు అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల కాబట్టి నేను క్వశ్చన్ చేస్తుంది ప్రభుత్వానికి ఒకటే, నా వెహికల్స్ నాకు ఇప్పియండి. నేను వాళ్ళ లెక్క బాగా పైసలు ఉన్నని కాదు, నా వెహికల్స్ నాకు ఇప్పించేసి ఆ ఫైనాన్స్ అవన్నీ క్లియర్ చేయించి నా నష్టపరిహారం కూడా నాకు కావాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దుల నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం వాళ్ళే బాధ్యత వహిస్తా అని ఒక లెటర్తో సహా కావాలి. ఎందుకంటే ఈ కేసులలో ఏ కేసులనన్నా నన్ను విక్టింగ్గా చేసారు అనుకోండి, నేను ఎంత ఇబ్బంది పాలవుతానో నాకు మాత్రమే తెలుసు. నేను ఒక బీసీ బిడ్డని, మా అమ్మ నాన్నది తక్కువ ఉంది, ఆస్తులు లేవు, నాకు ఏం లేవు. నా ఉన్న ఆస్తుల్లో నేను నా సొంతంగా సంపాదించుకుంది నా కార్లే. మా అమ్మ నాన్నకు కూడా ఏదైనా సంపాదించి పెట్టేది కూడా అవే. కాబట్టి నా కార్లు నాకు కావాలి. ఇగో
నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. కొద్దిగా సపోర్ట్ చేసి నా విషయం ఏదైతే ఉందో దాన్ని సీఎం దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించి ఒక బీసీ బిడ్డకు జరిగినటువంటి ఈ అన్యాయానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే మీడియా కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. చివరిగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మీరేం చెప్తారు? సార్, నా పరిస్థితి జర అర్థం చేసుకొని, నేను ఇప్పటికీ 3.5 years నుంచి కొట్లాడుతున్నా నా విషయంలో. నాకు ఒక్కసారి స్పందించి నాకు ఒక అపాయింట్మెంట్ కానీ లేదు, మీకు ఏదైనా సహాయం అవుతుంది అని అనుకుంటే ఆ సహాయం చేస్తే నేను తీసుకుంటా. లేదు మమ్మల్ని అక్కడ రమ్మని చెప్తే కూడా నేను వస్తాను, నా కార్లో నాకు ఇప్పియండి అని డైరెక్ట్ చేతులు ఎత్తి మొక్కుతున్నాను.